పోలీస్ కేసులో పెట్టా ఏమని పెట్టా ఆగి చదువుతా నేను ఏమని పెడతారు కేసు పోలీస్ కేసులో పెట్టా ఏమని పెట్టా ఆగి చదువుతా నేను ఏమని పెడతారు కేసు ఏమని పెడతా ఏమని పెడతా నువ్వు కేసు ఎందుకు పెడతావు నా మీద ఎందుకు పెడతావురా ఏం చేస్తే పెడతా ఏం చేస్తే పెడతావురా కేసు పెడతా నువ్వు దేని పెడతా దేని పెడతావు సంబంధం నాకు ఆడవుడు నువ్వు ఆడవుడు నువ్వు సంబంధం ఉందా ఆడవుడు నాకు సంబంధం ఎవరు అతవా కొట్టగా అయిపోయి ఇప్పుడు ఆ రకంగా రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టి చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఆ గందరగోళం అయిపోతే ఏడేం చేస్తున్నా ఏంటంటే ఎందుకు కొట్టుకుంటున్నారంట ఎందుకు కొట్టుకుంటున్నారు తెలీదా నాకు తెలియదు నాకేం మరి అవన్నీ తెలుసుకోవాల్సింది అగోరి లేడీ అగోరి వచ్చి లేడీ అగోరి వచ్చిందా పిల్లలు లేపుకెళ్ళిపోయింది పిల్లలు లేపుకెళ్తే నన్ను ఏం చేయమంటే వెళ్ళి ఆమె దగ్గరికి చెప్పేదినా పిల్లలు లేపుకొని ఏదో స్టేట్కి వెళ్ళిపోతాం లేక వాళ్ళని పట్టుకోవడం కోసం ప్రతి పంచాయతీలు ఇద్దరు మనుషులు వెళ్తున్నారు ఎత్తుకొత్తకి ఎవరు పంచాయతీలు ఇద్దరు మనుషులు ఎత్తుకునేదేంద్రా ఎత్తుకునేది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు వెళ్తుంది వెళ్ళిద్దాము వెళ్ళు నువ్వు కూడా దాని అమ్మాయిని లేపుకెళ్ళిపోయింది పెళ్లి చేసుకుంది అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుందా లేకపోతే నువ్వు దాన్ని చేసుకో మాయ మాట చెప్పి లేడీ 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 పెళ్లి చేసుకున్నారు ఇద్దరు లేడీ లేడీ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు నువ్వు చేసుకో లేడీ లేడీ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు నువ్వు చేసుకో మాట్లాడుతున్నావా చిన్న మాట్లాడుతున్నా నేను ఆనే చేసుకుంటా అంటుంది నువ్వు చేసుకో నేను చేసుకోవడం కాదు పంచాయతీ నుంచి ఇద్దరు మనుషులు అందరూ ప్రతి పంచాయతీ ఇద్దరు వెళ్ళి వాళ్ళు ఒప్పిస్తాకి తీసుకొస్తా అమ్మాయిని పంచాయతీ నుంచి ఇద్దరు వెళ్తున్నారా ఏం చెప్తావరా ఏం చెప్తా పంచాయతీలో నీ గురించి చెప్పారు నా గురించి ఎవరు చెప్తున్నా యాదవ్ లేడీ అగోరు అందరం కొడుతుంది మాట నా గురించి చెప్పేది ఎవరు నా గురించి చెప్తుంది వచ్చి చెప్పేది 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 ఏం చెప్పేది వాళ్ళు ఒక చోట ఉండాలని తెలిసింది ఉంటే వచ్చి రెండు మాటలు చెబితే అమ్మాయి వెనక్కి వచ్చింది నేను రాను 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 ఏంద్రని రాను అదే మన పంచాయతీల అమ్మాయిని లేపుకెళ్తే నువ్వు రావా అసలు రాను ఎందుకు రావు నా సంబంధం లేదురా నా సంబంధం లేదు యాదవ వాళ్ళ అమ్మ నన్ను ఏడుతున్నారు ఏడవనే వాళ్ళ అమ్మ నువ్వు ఏడతావేంద్రా బుద్ధి ఉంది నీ జ్ఞానం ఉందా నీ జ్ఞానం ఉందా యాదవా నీ జ్ఞానం ఉండకూడతే నా దగ్గర రావు నువ్వు జ్ఞానం లేని కాదు అమ్మాయిని అగోరి గారు మాటలు చెప్పి లేపుకుపోయాడు లేపు అమ్మ నాన్న ఏడు సన్న లేకుండా రెండు రాష్ట్రాలు బాధపడుతున్నారుగా రెండు రాష్ట్రాలు కదా 10 రాష్ట్రాలు రాజపడినరా నాకేమరా రెండు రాష్ట్రాలు కదా 10 రాష్ట్రాలు రాజపడినరా నాకేమరా ఒక మాట చెప్పొచ్చు నువ్వు అన్నా చెప్పను బాబు నాకు సంబంధం లేదు ఈ విషయం పోరా అందరు వచ్చి చెబుతున్నారు ఎవరో ఒక మాట నువ్వు చెప్పు నచ్చ చెప్పు నాకు అవసరం లేదు నేను చెప్పను రా బాబు నీ మీద కేసు పడి చెబుతున్నా నా మీద ఎందుకు పడిద్రా ఎందుకు పడితే ఎందుకు పడిద్దంట కేసు అగోరికి ఫోన్ చేసి ఎందుకు పడిద్రా కేసు ఎందుకు పడిద్ది అగోరికి ఫోన్ చేసి సలహాలు ఇస్తున్నారంట సహకరించుకో నువ్వు వెళ్ళు సహకరిస్తాం కాదు సలహాలు చెబుతున్నారంట లేపుకెళ్ళిపోయి నువ్వేంది నీ లేపుకెళ్తారేంద్రా నాకే అవసరం రా కాదు నువ్వు ఫోన్ చేసి చెబుతున్నావా అమ్మాయిని తీసుకురావద్దనే నేను చెప్పాను నా దగ్గర ఫోన్ ఉందంట నా దగ్గర ఫోన్ ఏదే ఏమంటావు నా దగ్గర ఉందా ఫోన్ ఇప్పుడు నీకేంటంటున్నా మొత్తం తెలుగు ప్రజలంతా ఏడుతున్నారుగా ఏడని వాళ్ళు ఏడితే నీకేమరా కడుపు అన్నం తింటున్నావా అన్నం కాదు గడ్డి తింటున్నా నువ్వు తింటావు కొద్దిగా ఆడుతుంటే ఓ మాట చెప్పలేవు నువ్వు వచ్చా బరిగొడ్లు అంటావా వాళ్ళకి నీకు మాట చెప్పాలి అంత అవసరం అంటారు నాకు అంత అవసరం బరిగొడ్లు తీసుకెళ్ళి వాళ్ళకి నీకు చెప్పాలంత అవసరం బరిగొడ్లు తీసుకెళ్లి బయట తోలేసి లంపిడి కొడకరా చెరువులో దొత్తారు లంపిడి కొడక నువ్వేంది పొద్దా కొత్తన వేంద్రా లంపిడి కొడకరా చెరువులో దొత్తారు లంపిడి కొడక నువ్వేంది పొద్దా కొత్తన వేంద్రా లంపిడి కొడక వచ్చే ఉంటారు రెండోసారి బరిగొడ్లు దొరికా తగిలిందని చెబుతున్నా ఆగు ఆడవుడు కోసం నన్ను రమ్మంటావు వీడి కోసం రమ్మంటావు ఎందుకు నువ్వు చెప్పేదా ఏంటంట ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ గా వింటున్నావా నేనేమన్నా ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఆడు కొంచెం నా కొడుకు ఆడు నీకు తెలీదు ఆడు కొంచెం మగోడు నాకెందుకురా ఆడు కొంచెం మగోడు నాకెందుకురా కొంచెం మగోడు నాకే ఒక అబ్బాయిని లేపుకెళ్తే మేమే పెళ్లి చేస్తాం వాళ్ళు పెళ్లి చేస్తారయ్యా పోరా పంచాయతీ లేదు గించాయతీ లేదు దగ్గ నీకు ఉంది ఏంద్రుందా ఏంది ఏంద్రుందా
ఏంది తాలింపు దినుసులు అమ్మేవాడా గోతాలు అమ్మేవాడు ఏదో గోతాలు అమ్మేవాడు నీకేమయ్యా ఒక మాట చెబుతాకి ఏమైంది నువ్వు వచ్చే నేను రాను ఏడకు రావు నువ్వు నేను ఏడకే రాను ఏడకు రావు సరే చెప్పేది ఏంది నువ్వు చెప్పేది మన ఊరు పంచాయతీలో ఒక మాట మాట్లాడు ఒక మాట కదా అర మాట కూడా మాట్లాడు ఇప్పుడు నీ మీద చెబుతా కేసు చెప్పేస్తా నీ మీద చెప్పు నువ్వే లేడీ అగోరు చెప్పి కాదు వాళ్ళ గురుగారు నువ్వేనా అగోరు గురుగారు నువ్వేనా పంపించిన అమ్మాయిని లేపుకెళ్ళమని ఆడవుడు నువ్వు నేను గురు అవుతాను ఆడవుడు నువ్వు అమ్మాయిని లేపుకెళ్తున్నాడు నీ కోసం తీసుకొస్తున్నాడు అమ్మాయిని లేపుకెళ్ళని నువ్వే చెప్పావా నువ్వే నువ్వేంద్రా నువ్వేంది నేనేంది నాకేం పని రా నువ్వేంద్రా నువ్వేంది నేనేంది నాకేం పని రా గురుగారు గురుగారు ఎవరు ఆడికి నీకు గురువు నేను నేను ఆడికి నీకు మొత్తానికి అమ్మాయిని ట్రాప్ చేస్తుంది నన్ను లంబిడి కొరకు చంపుతా అనుకున్నావు ఆడి మొహం నీ మొహం లాగా ఉంది నీ మొహం ఉందరా నీ మొహం బాగుందయ్యా వీడి మొహం ఉంటే బాగుందట మా మొహం చెడిపోయిందట అలా ఇది అగోరు వాళ్ళు నువ్వు ఒకడువే 10 మంది నాకు తెలియదు పోరా ఇప్పుడు నీవే కేసేస్తాం వేసుకో వేసుకో నువ్వే అయితే నువ్వే ఎక్కడికి వెళ్తావు నువ్వు పద్దా పోపు అంటే కోటి కాడికి వెళ్తారా నీకెందుకురా మర్యాద వచ్చి నా మాట చెప్పేదంటే చదువుతున్నా తగిలి చదువుతున్నా నేను అర్థం కదా వచ్చి మాట చెప్పాలా చదువుతున్నా చదువుతున్నా తగులుతున్నాయి ఎందుకు వేసుకొడుతున్నా ఎందుకు వేసుకొడుతున్నా చెప్పు నాకు తగిలిన దెబ్బలు తగిలిన మాట్లాడు సరే అగోరియలు గురువు గారితో మాట్లాడు గురువు లేదు గిరువు లేదు తీసుకెళ్ళి ఏం చేస్తాడు అమ్మాయినా ఏం చేసుకుంటాడు నేను చెప్పేది అమ్మాయికి ఏమైనా జరిగిందనుకో నీ ఎవరిని తెలిపిస్తా నాకేం పని నువ్వు అయిపోతావు చదువుతున్నా నాకేం పనిరా అమ్మాయి జరిగితే నాకేం పనిరా నాకేం పనిరా అమ్మాయి జరిగితే నాకేం పనిరా ఎవరు అమ్మాయి లేపుకెళ్ళినప్పుడు వచ్చి మాట్లాడతావా తెలుసా తెలుసా అమ్మాయి జరిగింది ఈ అమ్మాయి జరిగింది నాకేమైనా అవసరమా తెలీదుగా నాకేమైనా అవసరం తెలీదుగా తెలీదు నాకు తెలీదు వెళ్ళు నువ్వు వెళ్ళు మరి నువ్వు రా నీకేం పని లేదు పాట లేదు వెళ్ళు నీకేం పని బరిగొడ్లు పెట్టేసి నా బరిగొడ్లు నడిపెట్టాను ఏడవనే వాళ్ళు ఎడితే నాకేనట అన్నం తినబుద్ధి అవుతుంది నీకు అసలు నాకేం మరి రా నాకేం పని అంట మర్యాద కాదు మర్యాద మర్యాద నీ పోడుగా మర్యాద మాట చెప్పింది మర్యాద చదువుతున్నా తగిలితే ఏం చేస్తా ఏం చేస్తా ఎన్నో అగోరి తీసుకెళ్ళింది ఆడు బత్తకాయ కూడా అంటే బత్తకాయ నిమ్మకాయ నాకు అవసరమా ఆడు బత్తకాయ కూడా అంటే బత్తకాయ నిమ్మకాయ నాకు అవసరమా అవసరమా ఆడు వల్ల ఏమైంది ఏం కాకపోతే పోనీ వశీకరణ చేసి తీసుకెళ్ళాడు ఆ పసిపిల్లనే అర్థమైందా ఒరే నీ దండ పెడతా పోరా పసిపిల్లలేదు గిసిపిల్లలేదు ఆడు బొగ్గలేదు నాకు ఎగురు పెద్ద మనిషికి నేను రాను మా ఊర్లో పెద్ద మనిషి తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళు నువ్వు రా నేను రాను మరి నువ్వే పెద్ద మనిషి నేను పెద్ద మనిషినా నేను ఎందుకు పెద్ద మనిషి నేను వస్తాను నేను చెప్పానట్రా నీ చెప్పానట్రా ఎద్ద లంబిడి కొడుకు నా కాడకు వస్తాడు ఏడకు వచ్చేది వచ్చేదా లంబిడి కొడుకు చంపేస్తాను నేను వస్తాను నేను చెప్పాను ఏదో లంబిడి కొడుక ఏదో వేసేసుకొని నా దగ్గరికి వస్తావరా అగోరా అంటాడు ఎవరు అగోరా ఆడేదో దేని తీసుకెళ్ళాడు నన్నేం చేయమంటే తీసుకెళ్తే పెళ్లి చేస్తారు చేసుకొని ఆడెవడో మళ్ళీ పువ్వు కూడా తీసుకెళ్ళాడు తీసుకెళ్తే తిరిగి వచ్చిద్దాము ఆడ లేకపోతే గురుగారు నువ్వే గురువు అని చెప్పి అందరూ అన్నారు ఊర్లో మర్యాద రాకపోతే నువ్వే గురువు ఎవడు నన్ను గురువు అందే ఎవడు గురువు అందే నువ్వు అట్టాగే ఉండు ఆడికిలాగే ఉండు ఇద్దరు ఫోటో పెట్టుకోండి ఇద్దరు నేను ఇద్దరు తీసుకురండి నాకేం పని పుట్టు నాకేం పని తీసుకురండి నాకేం పని పుట్టు నాకేం పని పుట్టితే ఏం పని నాకు నీ తప్పు లేకపోతే నా తప్ప నేను రాను అవసరమా నాకు అవసరం ఉంటా రావాలి నాకు అవసరం ఉంటా దేనికి అవసరం నేను రాను గొడ్డు మేపుకుని రావు ఊర్లో జరిగితే తెలుగు రాష్ట్రాలు ఇద్దరికి సంబంధించింది తెలుగు రాష్ట్రం కాదు ఎంతమంది ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు రావాల్సిందే ఎవడు బొక్కరాయలు వస్తారు ర్యాలీ చేద్దాం లేకపోతే ర్యాలీ చేయను నేను రాను చెప్పేది నువ్వు చెప్పేది కారు పెట్టారు పట్టుకో కారు కదా బైక్ పెట్టుకో బైక్ అవుతా తాటర్ పెట్టుకో అది పెట్టుకో ఇది పెట్టుకో లేకపోతే రైలు బయట పెట్టుకో లేకపోతే దాంట్లో నువ్వు దూరు లేకపోతే సావు మమ్మల్ని చెప్పమంటావు నువ్వు ఏడకు పోతున్నావు మాట చెప్పకుండా వెళ్తున్నావు నీ చెప్పేది మాట మున్సిపల్ పసిరెంటి వాళ్ళు అందరూ కలిసి వెళ్దామని ఊర్లో ఉన్న మొత్తం తీసుకురామన్నారు నేను రాను నువ్వు రాకుండా వెళ్ళి చదువుతావు ఏం చేస్తా నువ్వు ఏం చేస్తా ఊర్లో
బరిగొట్టు కాడికి వెళ్ళామన్నా వస్తారా పోలీసులు మాట కూడా ఇంట్లో ఆడు పోరా ఆడు పోలీసులు మాట కూడా ఇంట్లో తగలుతుంది తగిలితే వచ్చా నా కొడుకు మన మాట ఇంట్లో ఆడు పారి ఆడిపోతే నీకేందట ఒక పిల్లని లేపుకెళ్ళాడు పిల్లగత 100 పిల్లలు లేపుకెళ్తాడు నీకేంద్రా లేపుకెళ్తే నీకేంద్ర నాకు రగిలిపోతుంది కోపం మర్యాద రగిలిపోతే ఎత్తుకెళ్ళి ఆడ చెరువులో దూకురా అదవా రగిలుతుందంట వీడికి ఆడ ఎవడు అమ్మాయిని ఎత్తుకెళ్తే ఎత్తగాలి నీకేందట ఎవడు అమ్మాయిని ఎత్తుకెళ్తే ఎత్తగాలి నీకేందట అమ్మాయి ఎత్తుకెళ్తా అమ్మాయి మోసం చేసి తీసుకెళ్తే నువ్వు కాదు నీ పాత్ర కూడా ఉంది ఆడు మోసం చేశాడు శాస్త్రం చేశాడు నువ్వు చూసామంటారా యాదవా నీ పాత్ర కూడా ఉంది ఇదిగో ఏం పాత్ర నువ్వు ఆడు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఆ కొజ్జోడికి ఎవరు సపోర్ట్ చేస్తుంది కొజ్జోడు సపోర్ట్ ఎందుకు చేస్తావు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎవరికి చేశారు పోరా యాదవా ఇగో ఇప్పుడు నీ కొంత చదువుతున్నా ఇగో నేను ఖచ్చితంగా 4-5 అన్నదమ్ములు అంట 5-10 మంది ఉంటారు అన్నమని చదువుతా నేను తీసుకెళ్తారు కుంపడేస్తారు పోలీసులు ఆడోడ్రా నాకు అన్న ఆడోడు తమ్ముడు వచ్చేలాంటి నువ్వు చూసావా చదువుతున్నారు ఎవడాడు చెప్పింది ఆడు చెప్పాడు టీవీలో చెప్పాడు చూసేవాడు చదువుతున్నారు ఎవడాడు చెప్పింది ఆడు చెప్పాడు టీవీలో చెప్పాడు చూసేవాడు 5 అన్నదమ్ములు నీకు లాగా ఉన్నాడు 10 మంది నాగరాజు ఆగు ఆడి పేరు నాగరాజు నువ్వేంద్ర మంచిగా వస్తావా రాదా నీకు చెప్తున్నా నేను తోయమంటావా మాట్లాడలేవా ఎందుకు వచ్చాను నవ్వుకుంటా అమ్మాయిని లేపుకెళ్తూ మాట్లాడవా ఎందుకు నీతో మాట్లాడేది రొయ్యలు బట్టి అమ్మేవాడు లాగా నువ్వు రకమా ఎవరీడా కప్పల చేపలు అమ్మేవాడు లాకుండా కాదు ఇప్పుడు రావా రాను నీ చదువుతాను ఖచ్చితంగా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి వాళ్ళ పెద్దలందరూ చెప్పి నువ్వే ఇగో నువ్వు పోలీస్ స్టేషన్ పెడతా ఏమని పెడతా చదువుతా ఏమని పెడతారు కేసు పోలీస్ స్టేషన్ పెడతా ఏమని పెడతా చదువుతా ఏమని పెడతారు కేసు ఏమని పెడతా ఏమని పెడతా నువ్వు కేసు ఎందుకు పెడతారా మీద ఎందుకు పెడతావురా ఏం చేస్తే పెడతా కేసు పెడతా నువ్వు దేనికి పెడతా సంబంధం నాకు ఆడవుడు నువ్వు